యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో సిద్ధంగా ఉండండి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మన భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఉన్నది. ఎప్పుడైనా బాంబు పడవచ్చు, ఎప్పుడైనా భూకంపం రావచ్చు, ఎప్పుడైనా ప్రళయం రావచ్చు, ఎప్పుడైనా మేఘ విస్ఫోటం కూడా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉంటే ఒకవేళ ఏది జరిగినా కూడా దేవుని దగ్గర చేరుకుంటారు. ఒకవేళ దేవుని రాకడ వచ్చినా కూడా మీరు దేవుని దగ్గర చేరుకుంటారు. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఆత్మలో సిద్ధంగా ఉండాలి. యేసు రక్తం మీ పాపాలు కడుక్కొని సిద్ధంగా ఉండాలి. మారు మనసు పొంది సిద్ధంగా ఉండాలి. మారు మనసు అంటే మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుని, మరి పశ్చాత్తాపడి పాపాన్ని నేను చేసిన తప్పు అని గ్రహించుకుని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధపరిచినప్పుడు దేవుడు మరి నూతనమైన మనసు మీకు వస్తుంది. దాన్నే మారు మనస్సు, కొత్త మనసు వస్తుంది. అంటే పాప స్వభావం పోయి మరి దేవుని యొక్క స్వభావం మీలోకి వస్తుంది. మరి ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రతి దినము దేవుని స్వభావంతో మీరు ఉంటారు. మరి ఏ ఒక్కరోజు మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేసినా కూడా మరి పాప స్వభావం అంటే మనిషి పాప స్వభావంతో ఉంటాడు. మనిషి అంతరంగంలో ఎప్పుడు కూడా పాపమే ఉంటుంది. ఆ పాప స్వభావాన్ని దేవుని యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి ప్రతిరోజు అణిచివేసి మరి దేవుని యొక్క స్వభావం మనలో ఉండేలాగా దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.